ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ఫ్రెండ్స్, గర్భం రావడానికి పలుమార్లు దాంపత్య సుఖంలో పాల్గొనడం అవసరమంటారా? దీని గురించి చూద్దాం. జనాభాలో సుమారు 10% దంపతులు సంతానం కలగక బాధపడుతూ ఉంటారు. ప్రపంచ జనాభాలో 80 మిలియన్ల దంపతులు సంతానం కలగని వారని ఒక అంచనా. సంతానం కలగనప్పుడు దంపతులిద్దరూ డాక్టర్‌కి చూపించుకున్నప్పుడు ఎవరిలో లోపం ఉన్నది వెంటనే తెలుస్తుంది. దాన్ని బట్టి రెండో వారికి వైద్య పరీక్షలు అనవసరంగా జరపడం ఉండదు. దీనివల్ల ధనం, సమయం 2 కలిసి వస్తాయి. ఇకపోతే స్త్రీకి 20-30 సంవత్సరాల వయసులో గర్భం వస్తుంది. ఆ పైన గర్భం రావటం తక్కువ. సాధారణంగా పురుషునిలో ఇటువంటి పరిస్థితి కనబడదు. పురుషుడు ఏ వయసులో పాల్గొన్నా అతని వల్ల గర్భం మామూలుగానే వస్తుంది. రతిలో ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో గర్భం త్వరగా వస్తుంది. తక్కువ పాల్గొనే వారిలో గర్భం రావడం ఆలస్యం అవుతుంది. ఇది మామూలే. అయితే వారానికి ఒకసారి రతిలో పాల్గొంటే 6 మంత్స్‌లో గర్భం వచ్చేవారు, 1, 2 సార్లు రతిలో పాల్గొనే దంపతులలో 6 మంత్స్‌లోగా గర్భం దాల్చేవారు 32% మంది ఉంటారు. వారానికి 2, 3 సార్లు పాల్గొనే దంపతులలో 6 మంత్స్‌లోగా 46% మంది గర్భం దాల్చుతారు. వారానికి 3, 4 సార్లు పాల్గొనే దంపతులలో 51% మంది 6 మంత్స్‌లో గర్భం దాల్చుతారు. వారానికి 4 సార్ల కంటే మించి రతిలో పాల్గొనే దంపతులు 83% మంది 6 మంత్స్‌లోగా సంతానం సాఫల్యత ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు గదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.